వైసీపీ అధికారంలో గ్రహణం పట్టిన అమరావతికి కూటమి గెలుపుతో మంచి రోజులు రాబోతున్నాయి. రాజధాని పనులు వేగం పుంజుకుంటున్నాయి. అక్టోబర్ 19న సిఆర్డీఏ భవనం పనులు పునఃప్రారంభించడంతో అమరావతి 2.0కు రంగం సిద్దమైంది. ఈ ప్రాజెక్టు పునఃప్రారంభానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమైనట్టు ప్రకటించారు. 120 రోజులకు మళ్లీ వచ్చి ఈ భవనాన్ని ప్రారంభిస్తానంటూ టైం లైన్ ఫిక్స్ చేశారు. రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ E3-N11 జంక్షన్ వద్ద లింగాయపాలెం సమీపాన 2017లో సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి 2018లో పనులు ప్రారంభించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలు కావడంతో అధికారానికి వచ్చిన వైసీపీ సర్కార్ అమరావతికి సంబంధించిన అన్ని పనులను నిలిపివేసింది. 80% పనులు పూర్తయిన సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ పనులను కూడా మూలన పడేసింది. సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ నిర్మాణంలో భాగంగా నేరుటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 3.62 ఎకరాల విస్తీర్ణంలో G+7 అంతస్తుల భవనం పూర్తయింది. ఇంటీరియర్, ఎలివేషన్, ఎలక్ట్రిక్, మెకానికల్ సిస్టమ్స్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ భవనం పూర్తయితే 2,42,481 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీస్ అందుబాటులోకి రావడంతో పాటు సిఆర్డీఏ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలకు చెందిన అనుబంధ విభాగాలు కొలువు తీరనున్నాయి. దీనికి అదనంగా పార్కింగ్, ల్యాండ్స్కేపింగ్ కు 2.51 ఎకరాల విస్తీర్ణం ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ భవన నిర్మాణానికి గత టీడీపీ హయాంలోనే 61.48 కోట్లు ఖర్చు కాగా ఈ భవనంలో ఇంకా ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్స్, ఇంటీరియర్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ సిస్టమ్స్, ఇతర వర్క్స్ చేయాల్సి ఉంది. బ్యాలెన్స్ పనుల పూర్తికి 160 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే ఈ భవనం నిర్మాణానికి 136 కోట్లతో టెండర్లు వేయగా L1 కాంట్రాక్టర్ గా నిలిచిన కేపీసీకి పనులు అప్పగించారు. ఈ భవనం పూర్తయితే అమరావతి నిర్మాణ పనులు ఇదే కార్యాలయం కేంద్రంగా జరుగుతాయని భావిస్తున్నారు. అందుకే ఈ భవనాన్ని 120 రోజుల్లో ఫిబ్రవరి 21న పూర్తి చేసి తానే స్వయంగా ప్రారంభిస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కష్టాలున్నాయని నేను పారిపోయే పరిస్థితిలో లేను. ఆ రోజు ఒకటే మాట చెప్పాను, ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం మళ్లీ నిలదొక్కోవాలి, పునర్నిర్మాణం చేయాలని చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పటికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, అభివృద్ధిని పట్టాలెక్కిస్తున్నాం. అందులో ఒక మెట్టు అమరావతి ఈరోజు సిఆర్డీఏ ఆఫీసుని పునఃప్రారంభించడం. దీంతో అమరావతి పనులన్నీ పట్టాలెక్కి స్పీడ్ పెంచే పరిస్థితి తీసుకొస్తాం. గడిచిన 5 ఏళ్లుగా ప్రభుత్వ నిర్లక్ష్యంతో నాశనమైన భవనాలకు తిరిగి జీవం పోసే పనిని కూటమి సర్కార్ ప్రారంభించింది. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దానికి తగినట్లుగానే నిర్దేశిత సమయంలో అమరావతి పనులు పూర్తి చేసేలా షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. క్యాపిటల్ సిటీ ప్రాంతంలో దట్టంగా పెరిగిపోయిన తుమ్మ చెట్లు, కంపలను పూర్తిగా తొలగిస్తూ జంగిల్ క్లియరెన్స్ పనులు ఇప్పటికే పూర్తి చేసిన ప్రభుత్వం నిర్మాణాల విషయంలో కూడా వేగంగా ముందుకెళ్లాలని అక్టోబర్ 16వ తేదీన జరిగిన సిఆర్డీఏ 38వ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఎప్పుడెప్పుడు ఏ నిర్మాణాలకు టెండర్లు పిలవాలి, ఎలాంటి పనులు ముందుగా చేపట్టాలని ఒక షెడ్యూల్ రూపొందించుకుంది. గతంలో దాదాపుగా నిర్మాణం పూర్తయిన సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ పనులను పునఃప్రారంభించి రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇదిలా ఉంటే సిఆర్డీఏ ప్రాజెక్ట్ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియలో మొత్తం 4 కంపెనీలు పోటీపడగా హైదరాబాద్ కు చెందిన కేపీసీ ప్రాజెక్ట్ సంస్థ 135.97 లక్షలకు టెండర్ దాఖలు చేసి L1 గా నిలవడంతో ఆ సంస్థకు పనులు కట్టబెట్టి అక్టోబర్ 19న సీఎం చంద్రబాబు స్వయంగా పనులు పునఃప్రారంభించారు. ఈ పనులను 3 నెలల్లో పూర్తి చేయడానికి గుత్తేదారు అంగీకరించడంతో ఆ దిశగా చకచక పనులు జరుగుతున్నాయి. సిఆర్డీఏ బిల్డింగ్ వర్క్ జరుగుతుందండి, ఇంటర్నల్ వర్క్ జరుగుతుంది. అది షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. బట్ అవుట్ సైడ్ యాక్చువల్ ఎలివేషన్ కోసంగా వాళ్ళ ఒక 10 ప్లాన్స్ వాళ్ళ సీఎం గారికి చూపించారు. సీఎం గారు 10 చూపించి ఒక్క సజెషన్స్ చేశారు. ఎందుకంటే ఇప్పుడంతా గ్రీన్ బిల్డింగ్స్ అంటున్నాం కాబట్టి గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఎక్కువ వచ్చేటట్టుగా దాన్ని మాడిఫై చేసుకోవడమన్నారు. బహుశా ఒక 1 వీక్లో వాళ్ళ యొక్క గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ని దాంట్లో ఇన్కార్పొరేట్ చేసి తీసుకొస్తా ఉన్నారు.
తీసుకొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి చూపించి దాన్ని అప్రూవల్ తీసుకొని అవుట్ సైడ్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. అమరావతిలో ఫస్ట్ కంప్లీట్ అయ్యే బిల్డింగ్ ఆ బిల్డింగే. యాక్చువల్గా టార్గెట్ ప్రకారం దాన్ని కంప్లీట్ చేయడం. సీఎం చంద్రబాబు విధించిన డెడ్ లైన్ లోపు పనులు పూర్తి చేసేందుకు సిఆర్డీఏతో పాటు గుత్తేదారు రాత్రి పగలు పనులు నిర్వహిస్తున్నారు. ఈ భవనం పూర్తయితే మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖకు చెందిన అన్ని విభాగాలు ఇక్కడి నుంచి కొనసాగనున్నాయి. రాజధాని అమరావతి పనులు శరవేగంగా సాగుతున్న సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడం, తిరిగి వైసీపీ నేతృత్వంలోని జగన్ సర్కార్ అధికారంలోకి రావడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. ఇప్పుడు కూటమి సర్కార్ తిరిగి అధికారంలోకి రావడంతో అమరావతి 2.0 పనులను ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అక్టోబర్ 19న మన వెనకున్నటువంటి సిఆర్డీఏ భవనం ద్వారా తిరిగి పనులను పునఃప్రారంభిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీనిలో భాగంగా 160 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని పూర్తి చేయనున్నారు. అయితే ఈ సిఆర్డీఏ భవనంలోనే అటు మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అన్ని శాఖలు ఇక్కడికి రావడంతో పాటు రాజధాని అమరావతి నిర్మాణ కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడి నుంచే జరగనున్నాయి. ఈ భవనం కనుక తొలిసారిగా పూర్తయితే కనుక మిగతా అమరావతి నిర్మాణానికి ఈ భవనం నుంచే పూర్తి స్థాయిలో రూపురేఖలు లభించనున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సుబ్రహ్మణ్యంతో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి.